తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం జగనన్న కాలనీ ఎదురుగా కొన్నెంబట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేస్తున్న మున్సిపాలిటీ చర్యపై గ్రామస్తులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డు వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పుడు అదే పరిస్థితిని మళ్లీ సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డు పెట్టడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు గ్రామాలకు దూర ప్రాంతాన్ని ఎంపిక చేయాలని, లేదంటే త్వరలో నిరసన కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో చేపడతామని కొన్నెంబట్టు గ్రామస్తులు, సిపిఐ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య స్పందించారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్ లో మంటలు చెలరేగిన నేపథ్యంలో తాత్కాలికంగా జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న ప్రదేశంలో చెత్తను డంప్ చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని, తరువాత అక్కడి ప్రాంతాన్ని శుభ్రం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాలకు దూరంగా కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామస్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చట్టపరంగా ఎవరికి గ్రామ సభ పెట్టారా? వందల కోట్లు పెట్టి ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చినారు. మళ్ళీ ఇది కూడా ఏంటంటే రూల్కి అగైన్స్ అనమాట. ఎన్జిటి గైడ్లైన్స్ కావచ్చు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 రూల్స్ ప్రకారం రివర్ పక్కన బెడ్ పైన చెత్త వేయడం కరెక్ట్ కాదు. వేస్తే ఏమైందంటే వాటర్ పొల్యూట్ అవుతుంది, సాయిల్ పొల్యూట్ అవుతుంది. ఆ వాటర్ మనం తాగితే ఇష్యూస్ వస్తాయి. ఓకే, అంతవరకు ఏంటంటే కలెక్టర్ గారు కావచ్చు, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా మనకి డైరెక్షన్స్ ఇచ్చాయి వాటన్నింటినీ తీసేయాలనేసి. దాని ద్వారా మామూలుగా గవర్నమెంట్ ఏదో చేసింది కానీ నీళ్ళు లేదు సార్. వాటర్ 100% ఫ్లోరైడ్. కాబట్టి మీరు ఈ 2-4 రోజులు ఆడ వాడుకొని పర్మిట్ చూసి ఉన్నాళ్ళు 15 ఏళ్ళు సార్. మరి నా బాబు కనగరు ఎన్ని చెప్పినాడో అంటే మా లీడర్ ఉన్న జేసీబీ ద్వారా తీసుకుపోయి నేను మాకు ఎక్కడ అలికేట్ చేస్తాడో ఆ జేసీబీలో అక్కడ వేసేస్తాను. సో అప్పటి వరకు మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆడ ఫైర్ జరిగే దగ్గర మళ్ళీ మనం డంప్ చేస్తే అది మళ్ళీ రీఫైర్ అవుతుంది. సో మళ్ళీ కాలిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ కవర్ అవ్వాలి. ఆ నుండే భయం అనేది వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు ఏంటంటే ఆ ఉన్న లెగసీ వేస్ట్ జిగ్మా అని మీకు వాట్సాప్ కూడా పెడుతున్నది. కేంద్రం స్వచ్ఛత కార్పొరేషన్ నుంచి మనకి అవార్డు అయ్యింది. జిగ్మానే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద అక్యురేట్గా ఉందన్నమాట. కంపల్సరీగా దాన్ని ఆల్రెడీ ఉన్న ఆ స్టేట్ మొత్తంలో ఉన్న లెగసీ వేస్ట్ ఉంటాయి. ఇలాంటి వేస్ట్ అన్నీ ఉంటాయి కదా, ఈ వేస్ట్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో రెమెడేషన్ చేసి అక్కడ పార్క్ అనేది షెడ్యూల్ చేస్తారు. అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా పార్క్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయమని మన గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇప్పుడు మనం కూడా వెళ్దాం ఆడికి, ఏ ప్లేసెస్ మీకు ఫీజిబిలిటీ ఉందో ఆడికి వెళ్దాం. ఆడే డంప్ చేసుకున్నాము. మళ్ళీ కూడా అక్కడైతే మేము ఉంచాము దాన్ని. తర్వాత ఆఫ్టర్ 1 month అక్కడ ఇల్లు కూడా పాయింట్ ఏంటంటే వాటర్ లెవెల్స్ కానీ ఏదైనా
ఎందుకంటే మా ఎదురు గ్రామస్తులు చెప్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సంవత్సరాలు టెంపరీ చెత్త పూస్తే ఆ చుట్టుపక్కల ఎందుకంటే మా ఎదురు గ్రామస్తులు చెప్తున్నారు కాబట్టి ఇది కొట్టుకుంటారు. తర్వాత వచ్చే మేమే అయిపోతుంది. నేను కలెక్టర్ గారు ఇక్కడ మామూలు గవర్నమెంట్ ఏదో చేసింది కానీ నీళ్ళు లేదు సార్. వాటర్ 100% ఫ్లోరింగ్ కాబట్టి మీరు ఈ 2-4 రోజులు ఆడ వాడుకొని పర్మిట్ చూసి 15 ఏళ్ళు సార్. మాది సూలిపేట గ్రామం, సూలిపేట మండలం కొన్నిబడి గ్రామం అంటే మాది. ఇక్కడ మా గ్రామం నందు సూలిపేట మండలం నుంచి కావాల్సినంత చెత్త తీసుకొచ్చి మా ఊరి ముందు వేస్తున్నారు. ఇక్కడ దాదాపు 700 గ్రామాలు ఉన్నాయండి. ఇక్కడ ఇదే వాటిని పొలాలకు, స్నానాలకు, పశువులకి, నీళ్ళకి అన్నిటికీ ఇదే వాడుతున్నాం మేము. దాదాపు మా ఊర్లో నీళ్ళ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది. మాకు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి హాస్పిటల్కి చాలామంది వెళ్తున్నారు. మాకు ఉన్నది దీని పక్కనే బోర్ ఉంది మాకు. మేము ఇక్కడి నుంచే వాటర్ నెత్తి మీద మోసుకొని వెళ్తున్నాం. కానీ మేము ఆల్రెడీ వచ్చి చెత్త పోసారు, మేము హెచ్చరించాము. ఈరోజు వచ్చారు, చెప్తే ఇది మా స్థలం, మేము పోసుకుంటాము అని చెప్పారు. అయినా మేము ఇక్కడ పోయడానికి మంచిది కాదండి. ఇది మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇక్కడే నిలబడి వ్యాన్కి స్కూల్కి వెళ్ళాలి. చాలా ఇబ్బందికరంగా ఉంది. అలానే గవర్నమెంట్ని ఇంకోటి అడుగుతున్నాము. మా ఊర్లో వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. క్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల మాకు డయాలసిస్ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మా వాటర్స్ చెక్ చేసి మాకు నీళ్ళ అవసరం లేకుండా తీర్చాలని కోరుకుంటున్నామండి. సూలూరుపేట మున్సిపాలిటీలోని చెత్తను గతంలో కాలంగి నది పక్కన వేస్తూ ఉంటే అక్కడ ఇబ్బంది అని దాన్ని తీసుకొచ్చి కొన్నుంబట్టు నివాస ప్రాంతాల్లో పోయడం చాలా దారుణం. ఇప్పటికే ఆ గ్రామంలో నీటి కాలుష్యం వల్ల దాదాపు 10 మంది పైన కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, డయాలసిస్కి వెళ్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే పుండు మీద కారం చల్లినట్టుగా ఈ మున్సిపల్ దాదాపు 1,00,000 మంది నివసించే 1,00,000 మంది ఉపయోగించే చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పోయడం, ఇక్కడ ఇంకా కాలుష్యం చేయడమే, ఇంకా ఆ గ్రామస్తుల్ని అనారోగ్యంగా నెట్టివేయడమే. కాబట్టి దానికి ఆ డంపింగ్ యార్డ్ పర్మిట్ ప్రదేశాన్ని చూసి శాశ్వతంగా జనావాసాలకు దూరంగా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి అక్కడికి తీసుకోవాలి. కానీ ఏదో అక్కడ తరిమినారు కాబట్టి ఇక్కడ తరిమినారు కాబట్టి ఇంకో చోట పోయే విధంగా తీసుకోవడం శోచనీయం.